పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మకి మర్యాదలు చేసి ఒక ఆసనం వేసి కూర్చున్నాక అడిగారు. నేను 7 రోజులలో పాముకాటుతో మరణిస్తా అని శృంగి శపించాడు. శృంగి శపించినందుకు నాకు బాధ లేదు. కానీ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించిన నేను తపస్సులో బ్రహ్మీ స్థితిలో ఉన్న మహర్షి మెడలో మృత సర్పం వేశాను. నేను చెయ్యరాని పాపం చేశాను. అందుకు బాధపడుతున్నా. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నా. నా శరీరాన్ని పాము విషానికి ఇస్తా. భగవంతుడి నిర్ణయాన్ని మార్చలేము. అది జరుగుతుంది. నేను ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా నేను హరినామము చెబుతూ, హరిని స్మరిస్తూ, ఆయన పాదాల దగ్గర సేవ చేసేలా నా కర్మేంద్రియాలు ఉండాలి. ఎవరైనా భగవంతుడి గురించి చెబుతుంటే వెళ్ళి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలగాలి. దానికి నేను ఏమి చెయ్యాలో నాకు చెప్పండి. నాకు ఒక కోరిక ఉంది. నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నేను మోక్షాన్ని పొందడానికి ఏమి చేయాలో ఆ విషయాన్ని నాకు తెలియజేయండి. నన్ను అనుగ్రహించండి, ఆశీర్వదించండి. శుకబ్రహ్మ అన్నారు, పూర్వం కట్వాంగుడు అనే రాజు దేవతలకి సహాయం చేయడానికి అని రథమెక్కి స్వర్గలోకంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా కాలం యుద్ధం జరిగింది. రాక్షసులు ఓడిపోయారు. దేవతలు సంతోషించి కట్వాంగుడిని ఏదైనా వరం కోరుకో, మా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అన్నారు. కట్వాంగుడు అన్నాడు, నాకు ఏమీ వరం వద్దు. కానీ నా ఆయువు ఇంకా ఎన్ని రోజులు ఉందో చెప్పగలరా? దేవతలు అన్నారు, నువ్వు 1 గడియ మాత్రమే బ్రతుకుతావు. కట్వాంగుడు వెంటనే భూమండలంకి వచ్చి తన అంతఃపురంకి వెళ్ళి భగవంతుడి యందు మనసు పెట్టి ధ్యానంలోకి వెళ్ళి శరీరం వదిలేశాడు. మోక్షం పొందాడు. పరీక్షిత్, నీ దగ్గర 7 రోజులు ఉంది నువ్వు మోక్షం పొందడానికి. నువ్వు భగవంతుని పాదాలు పట్టుకో. హరిలేని పదార్థము లేదు. విశ్వమంతా భగవంతుడితో నిండి ఉంది. భగవంతుడిలో విశ్వముంది. కానీ మనకి భగవంతుడు కనబడడు. దానికి కారణం మాయ. మాయని తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకుంటాం. అది ఎలాగంటే, నీ శరీరానికి మరణం ఉంటుంది, కానీ నీ ఆత్మకి మరణం లేదు. అలాంటి శరీరంపై వ్యామోహం పెంచుకోవద్దు. శరీరం అనేది మాయ. పంచభూతాల నుంచి ఈ శరీరం సమస్తం వచ్చింది అని తెలుసుకుని ఇదంతా భగవంతుడి అనుగ్రహం అని అనుకోవాలి. ఆత్మని తెలుసుకుంటే భగవంతుడిని చేరుతాం, మోక్షము పొందుతాం. భగవంతుడి యందు భక్తి కలగాలి. దానికి ముందు నువ్వు భగవంతుడికి నమస్కరించడం మొదలు పెడితే ఆయనే దారి చూపిస్తాడు. భగవంతుడి కథలు భాగవతం వినే స్థితికి నిన్ను తీసుకెళతాడు. కొన్ని కోట్ల జన్మల వరకు నువ్వు భాగవతం వినాలి అనే మనసు నీకు కలగదు. ఎప్పుడైతే నువ్వు భాగవతం వినడం మొదలు పెడతావో నీ జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైనది. నీకు భక్తి కలిగి అంతటా ఉన్నది భగవంతుడు అని తెలుసుకుని నిద్రించినప్పుడు, లేచినప్పుడు, తిన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని భగవంతుడి అనుగ్రహం వలన చేయగలుగుతున్నావు అని తెలుసుకుని స్మరిస్తూ ఉంటావు. అయితే మనసుకి ఆలోచనలు అనేవి బలము మరియు బలహీనత. మనసు భగవంతుడిపై శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే మధ్యలో ఏవో ఆలోచనలు వస్తాయి. అది మనసు యొక్క బలహీనత. శ్రద్ధగా భాగవతం వినడం వలన మనసు యొక్క ఆలోచనలు భగవంతుడి కథల గురించి ఆలోచిస్తూ బలంగా మారుతుంది. అయితే ఇలా చేయడానికి మన మనసు అంగీకరించదు. దాన్ని ప్రయత్నపూర్వకంగా మనం అలవాటు చేయాలి. ప్రతిరోజు భగవంతుడి నామం చెప్పాలి, గుడికి వెళ్ళాలి. అప్పుడు మెల్లగా అలవాటు అవుతుంది. పుణ్యం చేసుకున్నవాడు మాత్రమే భాగవతం వినగలుగుతారు. భక్తి పరిణతి చెందితే నువ్వు ఏ పని చేసినా నీ శ్రద్ధ భగవంతుడిపై ఉంటుంది. మొట్టమొదటిగా సృష్టి జరిగే ముందు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఒక కమలం వచ్చి అందులో బ్రహ్మ పుట్టారు. అంతటా నీరు ఉంది. బ్రహ్మకి ఏమి సృష్టి చేయాలో తెలియలేదు. అసలు నేను ఎవరి నుంచి పుట్టాను అని అంతటా చూస్తే నీరు ఉంది. అప్పుడు ఒక స్వరం వినిపించింది, తప తప అని. బ్రహ్మ ఈ స్వరం ఎవరిదో వారి గురించి తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడి దర్శనం జరిగింది. నువ్వు ఇలా సృష్టి చేయి అని వేదాలని ఇచ్చారు. అలా బ్రహ్మ సంకల్పం చేత సృష్టిని సృష్టిస్తున్నారు. మొదటిగా సనక, సనందన, సనాతన, సనత్కుమార అనే వారిని సృష్టించాడు. ఈ నలుగురితో అన్నారు, మీరు సృష్టిని వృద్ధి చేయండి, బిడ్డలని కనండి. ఆ నలుగురు అన్నారు, మేము నారాయణుడి పాదాలు చేరుకుంటాం, మాకు సృష్టిని వృద్ధి చేసే ఆలోచన లేదు. అలా వారు బ్రహ్మజ్ఞానులు అయి కాలానికి లొంగకుండా ఎప్పుడూ చిన్నపిల్లలులాగే ఉంటారు. ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు. బ్రహ్మకి కోపం వచ్చి నీలలోహితుడు అనే రుద్రుడు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టాడు. అతను ఏడుస్తూ ఉన్నాడు. బ్రహ్మ ఏడవకు అన్నారు.
రుద్రుడు అన్నాడు, నేను ఎక్కడ ఉండాలి, ఏమి చెయ్యాలి? బ్రహ్మ రుద్రుడికి 8 రూపాలు ఇచ్చి భార్యలను ఇచ్చి బిడ్డలని కనమన్నాడు. రుద్రుడు సంకల్పంతో కొన్ని గణాలని సృష్టించాడు. ఈ గణాలు మిగిలిన వాళ్ళని తినేస్తున్నారు. రుద్రుడిని పిలిచి, నువ్వు ఏమీ చేయకు, తపస్సు చేసుకో అన్నారు బ్రహ్మ. ఇప్పుడు ఏమి చేయాలి అని బ్రహ్మ ఆలోచిస్తుంటే ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చాడు. అలానే బ్రహ్మ శరీర భాగాల నుంచి ప్రజాపతులు, రకరకాల మహర్షులు, ఒడిలోంచి నారదులు పుట్టారు. వీపులోంచి అధర్మం, మృత్యువు పుట్టింది. అలా ఇంకెందరో పుట్టారు. అలా సృష్టి జరుగుతుంటే బ్రహ్మ అనుకున్నారు, ఇలా కాదు అని తన సంకల్పంతో ఒక స్త్రీని, పురుషుడిని సృష్టించి వీరిలో వ్యామోహం కల్పించి ధర్మబద్ధంగా సృష్టిని వృద్ధి చేయాలి అనుకున్నారు. అలా మొదటిగా పుట్టినవారు స్వయంభూ మను. ఈయన భార్య శపరూప. బ్రహ్మ అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి, నువ్వు సృష్టి చేయి. అలా 5 బిడ్డలని కన్నారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు, ఆపుతి, పశూతి, దేవహుతి అనే 3 కూతుళ్ళని కన్నాను. ఇప్పుడు ఏమి చెయ్యాలి? బ్రహ్మ అన్నారు, నారాయణుడిని స్మరిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ సమస్త జీవకోటిని రక్షిస్తూ పరిపాలన చేయు. మను అన్నాడు, పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉంది? మీరు సృష్టిని ఎలా పెంచాలి అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చిన సముద్రం నీటితో నిండి కరిగిపోయి పాతాళలోకానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులు అన్నీ భూమిపై చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి పరిపాలించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మిగిలిన భూమిని పైకి ఎత్తండి. బ్రహ్మ ఆలోచిస్తున్నారు, భూమిని ఎలా ఎత్తాలి, అది ఎలా జరుగుతుంది? బ్రహ్మ సృష్టి చేస్తున్నారు, కానీ అలా చేయడానికి శక్తి శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చింది. అప్పుడు బ్రహ్మ ముక్కులోంచి వరాహమూర్తి కింద పడింది. అది యజ్ఞవరాహమూర్తిగా పెద్ద కొండంత అవడం మొదలైంది. అక్కడ ఉన్న ఋషులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. భూమిని పైకి ఎత్తి నివాసయోగం చేయడానికి శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారంగా వచ్చారు. ఈ యజ్ఞవరాహ అవతారం వచ్చినప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడు. హిరణ్యాక్షుడి జననం ఎలా జరిగిందంటే, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం బ్రహ్మజ్ఞానులు అయిన సనక సనందన సనాతన సనత్కుమారులు వైకుంఠంలోకి వెళుతున్నారు. పాపపు ఆలోచనలు ఉన్నవారు, మాయబుద్ధి ఉన్నవారు, చెడు ఆలోచన ఉన్నవారు వైకుంఠంలోకి ప్రవేశం ఉండదు. కేవలం భగవంతుడిపై భక్తి ఉన్న వాళ్ళకే ప్రవేశం ఉంటుంది. ఈ 4 వైకుంఠంలోని 6 తలుపులు దాటి 7వ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయుడు వీరిని లోపలికి అనుమతించలేదు. దానికి సరైన కారణం లేదు వారి దగ్గర. ఈ 4 కుమారులు అన్నారు, ఇది వైకుంఠం, ఇక్కడికి భక్తులు తప్ప వేరే వాళ్ళకి ప్రవేశం లేదు. అలాంటి మేము 6 తలుపులు దాటి వచ్చాము అంటే మేము భక్తులు అని అర్థం. అలాంటి మమ్మల్ని అనుమతించడం లేదు గనుక మీరు భూమిపై జన్మించండి అని శాపమిచ్చారు. శ్రీ మహావిష్ణువు ద్వారం దగ్గరికి వచ్చారు. బ్రహ్మజ్ఞానులు శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి ఏమి మా అదృష్టమని ఆనందిస్తున్నారు. జరిగిన విషయం చెప్పి మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు. బ్రహ్మజ్ఞానులు అయిన 4 కుమారులతో మహావిష్ణువు అంటున్నారు, బ్రహ్మ మిమ్మల్ని సృష్టిని వృద్ధి చేయండి అంటే మేము శ్రీ మహావిష్ణు పాదాలు తప్ప మరేమీ వద్దు మాకు అని నన్ను భక్తితో స్మరిస్తున్నారు. భక్తులు పిలిస్తే పరిగెట్టుకుని వెళ్ళడం నా ధర్మం. మీరు జయ విజయులకి ఇచ్చిన శాపం అంగీకరిస్తున్నా. ఎందుకంటే వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. నా భక్తులకే ఇబ్బంది పెట్టారు. నేను అందరి వాడను, వీళ్ళు చేసిన పనికి నాకు అపకీర్తి వస్తుంది అని జయ విజయులతో అన్నారు. నేను ఉన్నది నా భక్తుల గురించి, నేను భక్తికి లొంగుతాను. అలాంటి నా భక్తులని లోనికి రానివ్వలేదు కాబట్టి మీరు భూమిపై 3 జన్మలు రాక్షసులుగా పుడతారు. జయ విజయులు శ్రీహరి పాదాలపై పడి క్షమించమన్నారు. పరిహారం అడిగారు. శ్రీ మహావిష్ణువు అన్నారు, మిమ్మల్ని నేనే అవతారం స్వీకరించి సంహరిస్తా, అప్పుడు మళ్ళీ వైకుంఠం వస్తారు. బ్రహ్మ మొదటిగా సృష్టించిన ప్రజాపతులలో కశ్యప ప్రజాపతి ఒకరు. ఈయనకి 13 మంది భార్యలు, అందులో దితి ఒకరు. ఉత్తర సంధ్య వేళలో దితి తన భర్త దగ్గరికి వచ్చి అంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, దానికి నా శరీరం కదిలిపోతుంది. నువ్వు నా భర్తవి, అందుకని నన్ను అనుగ్రహించి ఈ కామానికి ఉపశాంతిని కల్పించు. ఇలా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, 13 మంది భార్యలమైన మేము ఒకే తల్లికి జన్మించాము. మమ్మల్ని నీకు ఇచ్చి వివాహం చేశారు.
12 మందికి సంతానం కలిగారు, నాకు తప్ప. భర్త అపురూపంగా భార్యకు ఇచ్చే బహుమతి తానే బిడ్డగా భార్యకి జన్మించడం. అందుకని ధర్మబద్ధంగా నాకు సంతానం కటాక్షించు. కశ్యప ప్రజాపతి అన్నారు, ఈ లోకంలో భార్య ఉన్నవాడు అదృష్టవంతుడు. ఎందుకంటే ధర్మబద్ధమైన భార్యయందు ధర్మబద్ధమైన కామము వలన పుత్రరూపంలో ధర్మబద్ధమైన అర్థముగా మారి మోక్షము వైపు నడిపిస్తుంది. భర్త చేసే పుణ్యంలో సగభాగము భార్యకి చెందుతుంది, కానీ భార్య చేసే పుణ్యం పూర్తిగా తనకి చెందుతుంది. భర్త చేసే పాపాలు పూర్తిగా తనకే చెందుతాయి, భార్యకి ఆ పాపం అంటదు. కానీ భార్య చేసే పాపాలలో భర్తకి సగభాగం చెందుతుంది. ఎందుకంటే భార్య తన కుటుంబం మొత్తం చూసుకుంటుంది. కానీ దితి ఒక్క మాట చెబుతా, ఇది ఉత్తర సంధ్య వేళ. ఈ సమయంలో 3 పనులు చేయొద్దు: భోజనం చేయడం, పడుకోవడం, సంభోగం చేయడం. ఈ సమయం ఉగ్రవేళ అంటారు. ఈ సమయంలో పరమశివుడు తన వృషభ వాహనంలో వెళతారు. ఈయన వెనకాల భూతగణాలు వెళుతుంటాయి. సాయంత్రం వేళ దీపారాధన, భగవంతుడి ఆరాధన చేయాలి. ఈ సమయంలో అపచారం చేస్తే శివుడు ఊరుకుంటారేమో కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకోరు. చాలా తీవ్రమైన ఫలితం ఇస్తారు. అందుకని కొద్దిసేపు ఆగు, నీకు కలిగిన కోరిక నేను తీరుస్తా. దితి ఊరుకోలేదు. కశ్యప ప్రజాపతి ధర్మపత్ని యొక్క కోరిక తీర్చాడు. తర్వాత దితి పశ్చాత్తాపపడి పరమశివుడిని క్షమించమని ప్రార్థించింది. కానీ అప్పటికే భద్ర, భద్రుడు అనే గణాలకి కోపం వచ్చింది. దితి తన భర్త దగ్గరికి వెళ్ళి అనింది, నా కడుపున పుట్టే బిడ్డలు ఎలాంటి ప్రమాదం తీసుకురారు కదా. కశ్యప ప్రజాపతి అన్నారు, నీ కడుపున పుట్టే 2 బిడ్డలు లోకాలని బాధిస్తారు, చివరికి నారాయణుడి చేతిలో మరణిస్తారు. దితి ఏడుస్తూ దీనికి పరిష్కారం లేదా అంది. నువ్వు పశ్చాత్తాపపడుతున్నావు కాబట్టి ఈ 2 ఒకరికి కొడుకు పుట్టి మహావిష్ణు భక్తుడు అవుతాడు, ప్రహ్లాదగా పిలువబడతాడు. దితి పిల్లలని కనకుండా 100 సంవత్సరాలు తన గర్భంలో పెట్టుకుంది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నీ గర్భం నుంచి వచ్చే తేజస్సు లోకాలని కమ్మేస్తుంది. నువ్వు చేసేది చాలా తప్పు, సృష్టి విరుద్ధం. బిడ్డలని కను. అలా దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు. ఈ 2లో హిరణ్యాక్షుడు పుట్టగానే చాలా పెద్దగా పెరిగి నాకు యుద్ధం చేయాలని ఉంది, నాతో యుద్ధం ఎవరు చేస్తారు అని చాలామందితో యుద్ధం చేసి చివరికి సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయు అన్నాడు. వరుణుడు అన్నాడు, ఈ సముద్రం నీరు పైన ఒకరు ఉన్నారు, వారితో యుద్ధం చెయ్యి. హిరణ్యాక్షుడు సముద్రం పైకి వెళ్ళాడు. ఈలోపు యజ్ఞవరాహ రూపం కొండంతా అయి పెద్దగా శబ్దం చేస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకి భూమిని వెతుకుతూ మళ్ళీ పైకి వచ్చి వంటికి ఉన్న నీరుని విదిలిస్తే ఆ నీరు మాపై పడాలి అని దేవతలు, ఋషులు అక్కడ నిలబడ్డారు. అక్కడ ఉన్న ఋషులు వేదాల నుంచి స్తోత్రం చేస్తున్నారు. యజ్ఞవరాహ రూపం సముద్రంలోకి వెళ్ళి భూమిని వాసన ద్వారా వెతికి భూమిని తన మూతిపై పెట్టి పైకి ఎత్తారు. ఇప్పుడు నీటిపై భూమి ఉండడానికి ఆధార శక్తిని ఇచ్చి నిలబెట్టారు. ఈ సమయంలో హిరణ్యాక్షుడు సముద్రంపైకి వచ్చాడు. యజ్ఞవరాహంతో భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి యజ్ఞవరాహ రూపం హిరణ్యాక్షుడిని సంహరించారు. స్వయంభూమను భూమిపై పరిపాలించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.